అజద్ గారు రీసెంట్గా ఒక 2-3 డేస్లో వచ్చిన కేసెస్ ఏంటి అంటే కుకట్పల్లిలో ఒక ఆవిడ 45 ఇయర్స్ భర్తని మందు తాగొచ్చి బెడ్ మీద పడి చచ్చిపోయాడు అని చెప్పి సృష్టించిందనమాట. సో ఆవిడే ఊరేసి చున్నీతో చంపేసింది. అది కూడా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని ఆయన సహాయంతో ఇంటర్ చదివే పిల్లలు ఉండగా ఈ ఘటనకు పాల్పడింది. ఇలాంటి సిచ్యువేషనే మళ్ళీ ఇంకొక ప్లేస్లో కూడా భర్తకి బిర్యానీ వండి పెట్టి దాంట్లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి చంపేసింది. ఇంతకు ముందు ఏంటంటే మగవాళ్ళు దగ్గర ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, అమ్మాయిల్ని చంపేస్తున్నారు అనేది విన్నాం. ఈ డ్రమ్ములతో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా మరి ఇంతలా అంటే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు, కానీ మరి ఇలా మర్డర్లు చేసి చంపేసి వాళ్ళ ఫాదర్ ఏడుస్తున్నారు, అంత కష్టం అయితే వదిలేయచ్చు కదా, చంపేసింది నా కొడుకుని అని చెప్పి. అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసెస్లో అసలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు? నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో కూడా దీని మీద చాలా టాపిక్స్ చేశాను వేరే ఛానల్స్లో. ఒక అమ్మాయి అలా గెట్ టుగెదర్ చిన్నప్పుడు ఉంటాయి కదా, 10th క్లాస్ బ్యాచ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రీసెంట్గా జరిగిందమ్మా, నెట్లో కొడితే వచ్చేస్తుంది. 10th క్లాస్ ఫ్రెండ్స్ కలిశారు. కలిసిన తర్వాత ఇతనికి ఎవరో సెకండ్ హస్బెండ్కి ఇవ్వటం పెళ్లి జరిగింది. అమ్మాయికి అతనంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు అతనికి ఆమెకి ముగ్గురు మగపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ పాత ఫ్రెండ్ మళ్ళీ పరిచయం అయ్యాడు. 10th క్లాస్ బ్యాచ్ మళ్ళీ పెడతారు కదా, గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు నీ పిల్లల్ని వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయికి అదే మైండ్లో ఉండి ఆ ముగ్గురు పిల్లలకి విషం పెట్టింది పెరుగన్నంలో. ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి చెప్పింది. తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తే పాయిజన్ పెట్టారు. అది మీకు రీసెంట్గా వచ్చింది, మీకు తెలియదు ఏం కాదు. చూడండి, అంటే ఈ రోజుల్లో మహిళలు కడుపును పుట్టిన పిల్లలు సరే మీరు అన్నట్టు భర్తను చంపింది అంటే ఓకే, అది ఇష్టం లేకపోయింది, అది వేరే విషయం. కడుపున పుట్టిన ఇంత పిల్లలు ముగ్గురు, ఎట్లా అనిపించిందండి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ముందు సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతున్నారు. సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఫస్ట్. ఆ మానసిక ఒత్తిడి వాళ్ళు ఎందుకు పరవర్షణకి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా అశాంతి అనేది లైఫ్లో వాళ్ళకి మానసికంగా అశాంతి ఉంటుందా, లేదంటే మనం తినే ఆహారంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క పొల్యూషన్లో కానీ, లేకపోతే మనం చూసే ఈ వీడియోస్ ఏదైతే సోషల్ మీడియా ప్రభావం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సైకలాజికల్గా ఇంపాక్ట్ పడుతున్నాయా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నేను ఒక కేసు చేశాను. ఒక ఆమె భర్తను చంపింది, ఇప్పుడు కాదు 10-15 ఇయర్స్ బ్యాక్ చంపింది, 100% చంపిందా. సరే కేసు కొట్లాడామో అది వేరే విషయం. ఎందుకు చంపిందో తెలుసా? సెక్స్ కోసం చంపలేదు. భర్త రోజు తాగొచ్చి ఈమెను హింస పెడతావాడు. ఎంత హింస అంటే అసలు తట్టుకోలేకపోయింది ఆమె. తాగటం, కొట్టడం, తిట్టడం, ₹1 తేకపోవటం, ఏం తెచ్చిన డబ్బులు వాడుకుంటాం. ఇక ఆ వల్ల టాలరేట్ చేయలేక రోకల మన తీసుకుని కోపంలో నెత్తి మీద పలగొట్టి చంపేసింది. అంటే ఏంటి, ఆమె గతంలో కూడా భర్తను ఎవరు చంపలేదని నేను అన్ను, అవి కూడా జరిగిన కేసులు కదా. మీ అప్పుడు ఇంత సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి ఏదో పేపర్లు ఎంత మొక్క వచ్చేది వదిలేసేవాళ్ళు. చంపింది, కానీ ఆ కోణం వేరు. కానీ ఇప్పుడున్న కోణం ఏంటి, ఒక ప్రియుడు కలుస్తాడు, ఆ ప్రియుడు ఆమెకి గాల్లో ఇలా దీపం చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈయన్ని అడ్డు తొలగించేసుకుందాం మనం అనుకున్నాం. మా ఊర్లో పల్నాడులో ఒక్క అమ్మాయి కూడా నాకు పరిచయమే, అన్న అనేది సడన్గా ఒకరోజు ఆ భర్తని చంపేసింది ఆ అమ్మాయి. భర్త అతను మూగివాడు, సరే పెళ్లి చేసుకుంది, నచ్చలేదు, మరి ఏం జరిగిందో. అతను వృషణాలని నలిపేసింది, టెస్టికల్స్ నలిపి చంపేసింది. అతను చనిపోయాడు. చనిపోతే పైనుంచి కింద పడేదో కహాని చెప్పింది. సరే అని చెప్పి మాకు డౌట్ వచ్చి చూస్తే వృషణాలు నలిగిపోయి ఉంటే పోస్ట్ మార్టం చేస్తే ఇతను వృషణాలు నలిపి చంపేసింది అని చెప్పేసి అమ్మాయి మీద కేసు పెట్టారు. జరిగి దాదాపు 7-8 సంవత్సరాల క్రితం అవుతుంది. అది ఏం జరిగింది అమ్మాయి అని మేము అడిగితే అప్పుడు చెప్పి, నాకు నచ్చలేదు, ఇతను ఎలా వదిలించుకో నాకు అర్థం కాక, నాకు మానసిక స్థితి బాగోలేక నాకు చిరాకు వచ్చేసింది, నాకు ఇష్టం లేని పెళ్లి చేసేవారు అంటే, మరి ఇష్టం లేని పెళ్లి చేసి వెళ్ళిపోవచ్చు కదా అమ్మాయి అంటే, మళ్ళీ వెళ్ళిపోతే సమాజం ఏమంటుందో అని చెప్పేసి దీన్ని చంపాల్సి వచ్చిందని జైలు ఇప్పటికి ఉంది అమ్మాయి. మేము మా ఊరిలో ఎవరు సపోర్ట్ చేయలే, ఎవరు అలా ఉండిపోయింది. సో నేను జైల్లోనే చేస్తానని చెప్పి అట్లా ఉండిపోయింది. అంటే ఇక్కడ మానసికంగా ఉన్నప్పుడు ఒక మహిళకి అలాంటి మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, ఇక్కడ మహిళైనా పురుషుడైనా, పురుషుడు కూడా చంపట్లా, కుక్కర్లో పెట్టి భార్యను చంపలేదా? నేను అట్లా అంటలేదు, చెప్తున్నా. అంటే ఇక్కడ మానసిక పరివర్తన ఏంటి అసలు వాళ్ళలో ఉన్న అశాంతి ఏంటి? ఇప్పుడు విజయవాడలో దుగ్గిరాల మాకు దగ్గర కదా, అక్కడ అతను ఉల్లిపాయ వ్యాపారం చేస్తాడంట.
ఈమె సినిమా దాంట్లో పరిచయం, సినిమాలో ఏదో పని చేసింది సినిమా థియేటర్లో విజయవాడలో అప్ అండ్ డౌన్ చేసింది, మరి ఏం చేసింది పరిచయనప్పుడు అక్కడ ఒక రకమైన ఆమెకి సినిమాలో రంగుల కళ, రంగుల ప్రపంచం ఏదో ఊహించుకొని ఉంటుంది ఆమె. మీ ఆయనే పని చేస్తారంటే ఉల్లిపాయలు అమ్ముతారు రోడ్డు మీద అనగానే ఆమెకి సైకలాజికల్ ఒక ఫీలింగ్ వచ్చిందేమో. అలాంటప్పుడు ఆమె ఏం చేయాలి, ఒక మానసిక పరివర్తనం లేకపోతే మీరు అన్నట్టుగానే వదిలిచ్చేసుకొని భర్తను వదిలించుకొని ఇంకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. అలా కాకుండా బిర్యానీలో నిద్ర మాత్రలు పెట్టేసి ఏదో ఏదో పెట్టేసి చంపేసి ప్రియుడిని పిలిపించుకొని ఇద్దరు అతని పైన ఎక్కి రిప్స్ ఇరిగిపోయారంట అతను ఎగిరి ఇద్దరు బ్లూ ఫిల్మ్ చూసుకుంటా దాని మీద కూర్చొని డ్యాన్స్ వేశారంట ఆడి మీద, శవం మీద. అంటే ఇక్కడ సైకలాజికల్గా ఎంత వికృతంగా వాళ్ళ సైకాలజీ ఏర్పడింది అది మనం గమనించాలి. ఒక చనిపోయిన శవాన్ని చూస్తేనే మనకు నైట్ నిద్ర రాదు, భయం వేస్తుంది పక్కన శవం ఉందంటేనే. అలాగే మీరు అంటే ఇప్పుడు చున్నీ పెట్టి చంపేయటం కానీ డ్రమ్ములో అది లాస్ట్ ఇయర్ జరిగింది అనుకోండి, అలా జరిగినాయి. కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళన్న అంటే సెక్స్ కోరికలు అధికంగా ఉండటమా, లేకపోతే ప్రేమ అనే అనుభూతికి లేకపోవటమా, లేకపోతే సమాజంలో అసమానతలు జరగటమా. అంటే వాళ్ళ భర్త చూడు బండి మీద తీసుకెళ్తాడు, నన్ను నా భర్త ఉన్నాడు ఆడు సినిమాకే తీసుకెళ్ళడు లేకపోతే బయటకే తీసుకెళ్ళాలని చెప్పి ఇట్లా ఊహించుకొని అడ్జస్ట్మెంట్ కాలేని మనస్తత్వమా, లేకపోతే ఇష్టం లేని పెళ్ళిళ్ళు బలవంతంగా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఆయన చేసుకోకపోతే మేము ఇద్దరు ఊరేసుకొని చేస్తామంటే ఈ అమ్మాయి ఆయన పెళ్లి చేసుకుంటుంది. అక్కడి నుంచి ఆమె జీవితం అంతా ఆమెకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది. ఇష్టం లేని పెళ్లి జరిగినప్పుడు ఆ మైండ్లో అశాంతి ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి పెళ్లి అయిపోయిందిరా బాబు గుండెల మీద కుంపడ దుంపుకుందా అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఆమె లోపల రగులుతా మానసికంగా రగులుతా ఇష్టం లేని ముగ్గురితో కాపురం చేయలేక ఎక్కడో అశాంతితో ఉన్నప్పుడు ఆ అశాంతిలో ఎవడో ఒకటి పరిచయం అవుతాడు. ఈమె అనుకున్న క్యారెక్టర్ కానీ ఏమనుకున్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో ఏమనుకున్న ఊహలు కానీ ఇవన్నీ వాళ్ళు నచ్చుతాయి. నచ్చినప్పుడు ఆడు హీరో అయిపోతాడు, ఈడు విలన్ అయిపోతాడు. ఒకటి ఇప్పుడు అంతెందుకు జస్ట్ మాకు ఒక కేసు వచ్చింది, అంటే మేము పేర్లు చెప్పకూడదు కానీ అతను కష్టపడి ఒక మేకలు కాసే వ్యక్తికి ఆమెను 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ జరిగిన అమ్మాయి గతంలో ఒకటి క్రష్ లవ్లో ఉంది. అది ఇంట్లో వాళ్ళు బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చిపోతాం ఊళ్ళో వాళ్ళు అది అనగానే ఆయన వదులుకొని ఇతను పెళ్లి చేసుకుంది. ఇతను మేకలు కాసేవాడు. అలా మేకలు బాగా ఉన్నాయి, బాగా స్థాయికి వెళ్ళిపోయాడు. మేకల గుంపులు బిజినెస్లు చేసుకుంటే కోట్ల రూపాయలకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆమెలో ఎంత అశాంతి, ఇంకా ఆ అశాంతి అనేది అలా ఉండిపోయింది. అతను ఏం చేశాడు, భార్య మీద ప్రేమతో ఆస్తులన్నీ ఈమె పేరు మీద పెట్టేశాడు. ఏమో రీసెంట్గా జస్ట్ పండగ ముందు ఆ పూర్వం కలిసిన అతనితో వెళ్ళిపోయి నోటీస్ పంపించింది తిరిగి ఇతని పైన. ఏమని, నేను డైవర్స్ తీసేసుకుందాం మనం నీ మీద అని చెప్పి 498 అవి అన్నీ పెట్టేసింది మహిళలకు ఉన్న చట్టాలు. ఇతను నా దగ్గరకు సార్ ఇట్లా జరిగింది సార్, ఆస్తులను అమ్మాయి పేరు మీద పెట్టా అంటే మరి ఏం జరిగిందిరా అంటే అసలు మొత్తం చెప్పుకోవచ్చు సార్. అప్పుడు చిన్నప్పుడు మేము పెళ్లి చేసుకున్న 16 ఏళ్ళ క్రితం అమ్మాయికి వేరే వాళ్ళతో అఫేర్ ఉంది, అమ్మాయి మైండ్లో ఉంది అంటే మరి మీరు పట్టించుకునేవాడు అంటే లేదు సార్ నేను బిజినెస్ పని మీద బయటకు వెళ్ళిపోయామండి. అది అంటే ఇక్కడ విస్తృత అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఒక మహిళతో ఒక పురుషుడు మాట్లాడాలి అంటే భయపడేవాడు. మీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎవరికైనా అమ్మాయితో మాట్లాడాలంటే భయం వేసేది, ఎవరికైనా అమ్మాయికి లవ్ లెటర్ అంటే వణికేది. కానీ ఈరోజు అట్లా లేదు, కమ్యూనికేషన్ జస్ట్ ఫోన్ నెంబర్ ఉన్నా చాలా, అసలు ఫోన్ నెంబర్ కూడా అక్కర్లేదండి. అన్నోను ఎవరో ఇన్స్టాలో ఎవరో పరిచయం అవుతారు, ఎక్కడెక్కడో ఎవరో ఎఫ్బీలో పరిచయం అవుతారు, ఎక్కడెక్కడో పరిచయం అవుతారు. వాళ్ళకి లింక్ ఏర్పడిపోద్ది. ఇంటర్నల్గా విస్తృతమైన అవకాశాలు అబ్బాయిలకి అమ్మాయిలకి దొరుకుతున్నాయి, పరిచయాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఒక రీల్ పెడితే 100 మంది కామెంట్ చేస్తారు, అందులో హాయి కొట్టి అలా పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఒక అబ్బాయికి ఇంతమంది ఉంటున్నారు, ఒక అమ్మాయికి ఎంతమంది ఉంటున్నారు. ఇవన్నీ ఎలా అవుతున్నాయి అంటే లాస్ట్కి కుటుంబ వ్యవస్థ చివరికి ఎలా అవుతుందంటే చిన్న భిన్నం అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సైకలాజికల్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అర్థం చేసుకునే వాళ్ళు. దానికి ఎవరి చేతిలో ఉంది ఈ విషయము అంటే ఎవరి చేతిలో లేదు. సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ప్రవేశపెట్టాలి, చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి సైకాలజీ ఆస్పెక్ట్స్ ప్రవేశపెట్టాలి. ఒకటి ప్రత్యేకంగా ఏంటంటే ఇంకా పెళ్లి చేసే ముందు ఖచ్చితంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది మ్యాండటరీ పెట్టాలి. కొన్ని రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఒక రూల్ ఉంది, పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి కంపల్సరీ మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే మానసిక స్థితిని కూడా టెస్టుకు సంబంధించి కౌన్సిలింగ్ తీసుకోవాలి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా అది ప్రవేశపెట్టారు. ఏమైనా మెడికల్ టెస్టులు పెట్టాల, పెళ్లికి ముందు ఏదైనా ఉంటే మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అని పెట్టారు. కానీ మ్యాండటరీ చేయలే. సరదాగా అంటున్నా, ఇప్పుడు నాకు ఇంకా అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరింది అనుకో, మేము ఇద్దరం వెళ్ళి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మీకు నెట్లో కూడా వస్తాయి, రీసెంట్గా ప్రవేశపెట్టి అక్కడికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. కానీ మ్యాండటరీ అనేది లేదు. నేనేమన్నా మీరు జాతకాలు ఎలా చెక్ చేయించుకుంటారో అలాగే ఇది కూడా చెక్ చేయించుకోమంటున్నా. మెడికల్ టెస్టులు కూడా కంపల్సరీ చేయించుకోండి. ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉంది గమనించుకోండి. మానసిక స్థితి బాగోలేకపోతే ట్రీట్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకోండి. ఇప్పుడు అలా అది బెటర్. లేదు నచ్చపోతే విడిపోండి అప్పుడే.
లేదు మీకు నిజంగానే ఊహాలోకంలో నేను ఊహించుకునే ఒక అమ్మాయి నేను ఇట్లా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? అమ్మాయి ఇంట్లో వాళ్ళతో కూర్చోబెట్టి, భర్తతో కూర్చోబెట్టి, పేరెంట్స్ని కూర్చోబెట్టి, లేకపోతే మీలాంటి సీనియర్ జర్నలిస్టు లేకపోతే మాలాంటి అడ్వకేట్ ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు వచ్చి సార్ నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకొని అలాగా బయటపడటం ఉత్తమమే తప్ప ఇది నాకెవరో లేరు, నేను ఈ నెట్ట కూడా దరిద్రాన్ని వదిలించుకోవాలి, ఆ మైండ్ ఒకటే సెన్స్ ఉంటుంది, ఈయన వదిలించుకోవాలి, ఈయన వదిలించుకోవాలి, ఈయన వదిలించుకోవాలి. ఏమంటే ఒక మనిషిని చంపాలి అంటే ఆడికి శిక్ష పడుతుందనే విషయం తెలియదా? వాడు జైలుకి వెళ్తాన్న విషయం తెలియదా? పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారని తెలియదా? జైలుకి వెళ్ళాలనే విషయం తెలీదా? చెప్పండి. ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ ఈ భయము, ఈ శిక్ష పడుతుంది లేదా నాకు ఉరిశిక్ష వేస్తారనే ఈ దీనికంటే ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలన్న యాస్పెక్ట్ మైండ్లో ఎక్కువైతే ఉంటుందో అది డామినేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇలాంటి అఘాయిత్యం అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నేను కొంతమంది సైకాలజిస్ట్తో మాట్లాడుతుంటాను కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు ఇవన్నీ. ఒకటి సార్ లాలో ఏం జరిగిద్ది మీకు తెలియదు ఏముంది, అరెస్ట్ చేస్తారు, ఏదో ఇప్పుడు మర్డర్ కింద బుక్ చేస్తారు, జైలుకి వెళ్తారు, ఒక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వస్తారు. లేదా ఇంకా బాగా బ్రూటల్ మర్డర్ అయితే క్యాపిటల్ పనిష్మెంట్ వెళ్తుంది. ఇదే కదా జరిగేది, ఇంకా అంతకన్నా ఏముంటుంది. అదే వాళ్ళ మానసిక స్థితిని పరిశీలించి, అంటే బెయిల్ ఎలాగో వస్తుందో వాళ్ళకి తర్వాత బెయిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి పరిశీలించి దాని మీద ఇలాంటి మానసిక స్థితి ఉంది అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అప్పుడు క్రైమ్ రేట్ తగ్గింది. ఇప్పుడు మనం ఒక సంఘటన జరిగింది, దుగ్గిరాలో జరిగింది, ఏడ జరిగింది, మీకు తెలియకుండా తమిళనాడులో ఒక లవర్కి కూల్ డ్రింక్లో విషయం కలిపి చంపింది ఒక అమ్మాయి. రీసెంట్గా చూడండి మీరు, ఒక లవర్ సొంత లవర్కి ఆడు వదిలించుకోవాలి అర్థం కాక కూల్ డ్రింక్లో విషయం ఇచ్చి చంపింది, సైనైడ్ ఇచ్చి చంపింది. అమ్మాయికి జైలు శిక్ష పడ్డది, లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడింది. లైఫ్ స్పాయిల్ అయినట్టు. అది అంతవరకే మీకు ఆలోచించండి. అంటే నేను అంతవరకే మీరు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక జరిగిద్ది, మనం ఈ టాపిక్ వదిలేసి మనం ఆ టాపిక్ వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకొకటి జరిగిద్ది. అలా మనం ఇది స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ దీంట్లో అవేర్నెస్ తీసుకొచ్చే భాగంలో ప్రభుత్వం వారు ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం లేదా ఇంటింటికి సైకాలజీ సర్వే చేయాలి. ఇప్పుడు ఎలాగో మనం చిన్నపిల్లకి పోలియో చుక్కలు ఎలా ఇంటింటికి ఎలా కనుక్కుంటారో, మానసిక జబ్బులు ఎలా ఉన్న మలేరియా డిపార్ట్మెంట్ ఎలా ఉందో ఇప్పుడు సైకలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు మనకు మలేరియా వచ్చాయి, మీకు ఐడియా ఉంది కదా, వచ్చే చూసుకొని బ్లడ్ టెస్టులు చేసుకుని ఆయన వెళ్ళి 3 రోజులకు ఒకసారి ఉందా లేదని చెప్పేవాడు, ఐడియా ఉంది కదా మన చిన్నప్పుడు. ఆ మలేరియా డిపార్ట్మెంట్ ఒకటి ఉండేది ప్రత్యేకంగా. ఆ డిపార్ట్మెంట్ పోయింది, అంతా పోయింది అనుకోండి. అలాగే సైకలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అవి చేసి ఇంటింటికి మెంటల్ కండిషన్స్ ఏమున్నాయి లేదా ఒక ఆన్లైన్ నెంబరు ఏర్పాటు చేసి మీ మెంటల్గా మానసికంగా ఏమైనా ఉందమ్మా, మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కుక్కలకి షెల్టర్ చేయమని చెప్పి ఒక ఉంది, కుక్కలకి వ్యాక్సిన్ చేయమని చెప్పి ఉన్నాయి చట్టాలు. కానీ మనుషులకు ఉన్న సైకాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో చెప్పండి. ఇప్పుడు ఒక కుక్కని నేను రాయితో కొడితే ఒకడు వచ్చి నా మీద కేసు పెడతాడు. అదే కదా మొన్న కుక్కలు కోల, నా మీద వచ్చి కేసు పెడతాడు, ఆజాద్ వేసాడు, అతన్ని శిక్షించండి అని చెప్పి ధర్నాలు చేస్తారు, కాదంటలేదు. అదే ఒక మనిషికి మానసిక స్థితి ఉందిరా నాయన ఎవడన్నా వచ్చి కౌన్సిలింగ్ చేయండి అంటే ఎవడు రాడు, మనకెందుకు? మరి దానికి ఏమంటారు మీరు? నేను ఏమంటానంటే అది ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. రెండోది మనం కూడా పక్కన వాళ్ళకి అలాగే సైకాలజీ గమనించి ఇరుగు పొరుగున ప్రేమలు అభిమానాలు ముందు మన భారతదేశంలో తగ్గుతున్నాయి రోజు రోజుకి. పక్కన వాడి దత్తి నాకెందుకులే అనే ఆలోచన. పూర్వం మనం ఇప్పుడు మా ఊళ్ళో ఏదైనా పోయినప్పుడు ఏదైనా డల్లుగున్నాం అనుకో, ఏంద్రా డల్లుగున్నావు పిల్లగా అంటారు పెద్దోళ్ళు, మందలించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మందలించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఓపెన్గా మాట్లాడేసుకుందాం మనం. ఇప్పుడు నేను డల్లుగా కూర్చున్నాను అనుకో, పలకరించేవాడు ఎవడుండడు. అదే జనరల్ చిన్నప్పుడు కూర్చున్నప్పుడు ఏదైనా మానసిక ఒత్తిడి ఉన్నా లేదా ఏదన్నా ఏ చెట్టు కింద మౌనం కూర్చున్నప్పుడు ఎవరు ఆడు పోయేవాడు, ఏదో మా వరుసయ్యాడో బాబాయ్ వరుసయ్యాడో సరదాగా ఏంద్రా పిల్లగా ఏమైందిరా అది ఇది అంటే ఏలే పోనీయా చెప్పరా ఏమైందిరా నీకు ఏమైందిరా ఏంద్రా నీ బాధ ఏందని అడిగేవాళ్ళు. లేదా నాకు ఇది ఉంది అది ఉంది లేకపోతే ఇది ఉంది అంటే ఏం కాదురా అని చెప్పి ఒక ధైర్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీకు ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం రండి, నా ఏమంట రండి, పార్క్కి వెళ్దాం లేదా మెట్రోకి వెళ్దాం లేదా XYZకి వెళ్దాం, ఒక సిస్టర్గా నేను మిమ్మల్ని తీసుకెళ్తా. ప్రతి ఒక్కరు చేతిలో ఏముంటుందండి? ఫోన్లు ఉంటాయి కదా. ఎక్కడైనా అదే ఉంటుంది, అక్కడైనా ఊళ్ళో కూడా అదే ఉన్నాయి. ఊళ్ళో రచ్చమని అక్కడ ఆ మాటలు ఈ మాట్లాడు అది కూడా లేదు. మనం మా ఊరు పోతే ఫోన్లో వీడియోలు తీసుకుంటాం, అదే సరిపోయింది. నేనేమంటున్నా, మానవ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ మనం ఆలోచించండి. పూర్వం రోజుల్లో ట్రైన్లో నేను ఇక్కడ నుంచి విజయవాడ పోయినప్పుడు, మా శాతమాన పోయినప్పుడు ఫోన్లు లేవు, కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు పక్కన కూర్చొని ఎవరో ఉన్నాడు, పక్కన అందరూ కూర్చుంటారు, అన్న ఏ ఊరు అన్న మీది ఏందన్న, ఇట్లా ఒక కన్వర్సేషన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఊరు వెళ్ళేవాళ్ళం, విజయవాడ వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళు వరంగల్ దిగేవాళ్ళు, మహబూబాద్లో దిగేవాళ్ళు, అలా సర్కిల్ మాట్లాడుకుంటూ అవునన్న ఇదన్న ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం.
ఈ రోజు మీరు ట్రైన్ ఎక్కితే వందే భారత్ ఎక్కినా, మీరు అనుకున్న మా ఊరు సంబంధించి శాతవాహన ఎక్కినా, లేదా మా పల్నాడు ఎక్కినా ట్రైన్లో ఏం జరిగిద్దండి? ఎవరు ఫోన్లో వాళ్ళు చూసుకుంటారు, కామ్గా ఉంటారు. ఉంటారు. కానీ ఎవరైనా నాన్న నమస్తే అన్న బాగున్నాను మాట్లాడేవాడు ఉన్నాడండి ఈ రోజుల్లో. పలకరించే వాళ్ళు ఉన్నారండి, పలకరించే దిక్కుందండి. మరి ఏమంటారు చెప్పండి? మానసిక ఒత్తిడి కాకపోతే ఏమంటారు చెప్పండి? అవును. ఆలోచించండి మీరు కూడా. ఎవరన్నా పలకరిద్దామన్నా కూడా ఈడేమనుకుంటాడు, మనం పలకరిద్దాం ఈడేమనుకుంటాడు. అది అంటే నేనేమన్నానంటే ఇవన్నీ కూడా ఎంతవరకు పరిమితి, సోషల్ మీడియా కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఇవన్నీ కూడా మనము ఎంతవరకు లిమిట్ ఉంచుకుంటే అంత మంచిది. వాళ్ళల్లో మీకు తెలియదు ఏముంది బుజ్జి, ఓపెన్గా మాట్లాడుకుందాం. వాళ్ళల్లో ఏ కాస్ట్ అయినా సరే అన్నయ్య, తమ్ముడు, బావ, బామ్మర్ది ఒక రిలేషన్షిప్ మాట్లాడుకున్నాం. ఏ మామ అంటాడు, అని ఏ కాస్ట్ అయినా సంబంధం లేదు, XYZ కాస్ట్ అయినా. ఎరా బామ్మర్ది ఎలా ఉన్నావు, ఏ మామ ఏది మామ, అది జోకులు, కామెడీలు ఇవన్నీ ఏడున్నాయి ఇప్పుడు. మన సంక్రాంతికి పోతే ఊళ్ళో ఒకటే కండిషన్ పెట్టాం మా ఏరియాలో, ఫోన్లు ఎవడో తీసుకురావద్దు, 2 రోజులు ఫోన్లు పడేయండి, బయట పడేయండి, ఫోన్లు మాట్లాడొద్దు అని చెప్పి మా చుట్టాల్లో, మా బంధువర్గంలో, మా ఊరు ప్రాంతంలో అన్నీ చెప్పేశా. ఫోన్లు అయితే మా పక్కన పడేయండి, మీరు ఏమన్నా కానివ్వండి. ఒక 3 రోజులు సరదాగా మాట్లాడుకున్నాం, మైండ్ ఫ్రీ అయిపోయింది అందరికీ. మళ్ళీ ఎలా మళ్ళీ ఫోన్లు, సంసారం, జీవితం. అదే అండి నేను అనేది. అందుకనే మీరు ఒకరోజు కొన్ని ఊర్లలో ఒక ప్రోగ్రాం పెట్టారు, కొన్ని చదివా మహారాష్ట్రలో. అక్కడ వారంలో ఒకరోజు ఫోన్ బంద్ చేయాలి, స్విచ్ ఆఫ్ పెట్టి పక్కన పడేయాలి. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి ఊళ్ళో అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. అలా పెట్టారు సిస్టమ్. అలాంటి సిస్టమ్ మన ఇంట్లో పెట్టుకోకూడదా? బయట దాకా ఎందుకు? మన ఇంట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో 4 సభ్యులు, నా ఇంట్లో 4 సభ్యులు ఉన్నారు. ఫోన్లన్నీ ఒకరోజు పడేయండి పక్కన, కూర్చోండి, సరదా మాట్లాడుకోండి, చుట్టాలను పిలవండి, ఫ్రెండ్స్ని పిలవండి, చిన్నప్పుడు క్లాస్మేట్స్ని పిలవండి. కండిషన్స్ మీద అరే ఒక్కరోజు ఆదివారం ఫోన్ బంద్ 10 గంటలు లేకపోతే 8 గంటలు బంద్, స్విచ్ ఆఫ్ చేసాడు పడేయండి, లేదా బాక్స్ అన్నీ పడేసి తాళం వేసి తాళం విసిరేయండి ఎక్కడో చాట. అంతే కథం. చాలా సింపుల్ బుజ్జి. బాత్రూమ్కి వెళ్తా, మా దగ్గర డ్రైవర్ ఉన్నాడు, వాడు బాత్రూమ్కి వెళ్ళేసరికి వాడు సగం బాత్రూమ్ ఆపుకొని వచ్చి ఫోన్ చూస్తున్నాడు. అరే ముందు ఆ పని కానీ ఈ పని తర్వాత అంటే లేదు సార్ ఏమన్నా మెసేజ్ ఎవరని మెసేజ్ తగలబడని ఒకళ్ళు. మొన్న ఒక డాక్టర్ గారు భలే పెట్టింది ఒకటి, ఏదో బాత్రూమ్ టాయిలెట్ మీద కూర్చొని గంటల ఫోన్ చూడమాకంటారు నాయన, కింద ఫైల్స్ వస్తాయని చెప్పి పెట్టిందామా. అది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది చూస్తుంటాడు. మా దగ్గర పనిచేసి పిల్లగాడు మొన్న అన్నం తింటున్నాడు వాడు. నేను మామూలుగా ఎప్పుడు పట్టించుకోను. ఆ రోజు అన్నం ఏంటంటే తింటా ఫోన్ చూస్తున్నాడు. ఏందిరా నువ్వు ఫోన్ అన్న చూడు, అన్నం అన్న తింటారా నాయన, ముందు ఏదో ఒకటి చేయరంటే లేదు సార్ మా ఫ్రెండ్ మెసేజ్ ఎవరిని మెసేజ్ తగలబడి ముందు అన్న తింటారా, చచ్చిపోతావురా, నువ్వు బతుకుంటే ఆ మెసేజ్ చూస్తావు, నువ్వు చచ్చిపోతే మెసేజ్ ఎందుకు చూస్తావు అని చెప్పి ఫోన్ బోర్లేసి తినరా అని చెప్పిన. అట్లా నేనేమన్నానంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా లేకపోతే కొన్ని సంస్థలు కూడా ఫోన్ వాడకూడదు, ఇగో ఇన్ని గంటలు మధ్యాహ్నం 6 గంటలు మాట్లాడుకోవాలి పెట్టాలి. మన ఇంట్లో కూడా కండిషన్స్ అయ్యే పెట్టాలి. అంటే ఫోన్ వాడకూడదని నేను అన్నాను, పరిమితికి మించి వాడొద్దు అంట. అట్లా నేనేంటున్నానంటే మానవ సంబంధాలు, మానవుల మధ్య మాటలు, మానవుల మధ్య ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, సైకలాజికల్ షేరింగ్స్, ఫీలింగ్స్, నేనున్న భరోసా ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే మనుషుల మధ్య జరుగుతాయో ఆటోమేటిక్గా మానవ సంబంధాలు చాలా బాగా ఉంటాయి. మీరు ఎవరైనా కనుక్కోండి. అలా కాకుండా నాకు నేనే నీకు నువ్వే అన్నప్పుడు ఎప్పుడైతే ఉన్నప్పుడు ఎవరో రారు. అది వాస్తవమే. చిన్నప్పుడు కథ తెలుసు కదా మనకి, నానా పూలు వచ్చాయని, అదే సామెత అవుతుంది ఇప్పుడు. కాబట్టి నేనేమనంటే క్రైము, దీనికి సంబంధించిన చట్టాలు అవి ఇవి ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ సైకలాజికల్ ఆస్పెక్ట్లో మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఏ వ్యక్తి మాట్లాడగలుగుతున్నారు, ఏ వ్యక్తి పలకరించగలుగుతున్నారు, ఏ వ్యక్తి చూడగలుగుతున్నారు, ఏ వ్యక్తి మీతో సఖ్యంగా ఉండగలుగుతున్నారు, అవి మెయిన్. నేను ఆ సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే మనకు మెరుగుపడతాయో ఆటోమేటిక్గా ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు రేడియో ఉండేది, టీవీ ఉండేది కాదు. సరదాగా ఆడుకునేవాళ్ళం, క్రికెట్ ఆడుకునేవాళ్ళం, ఏదో మాకు వచ్చిన కర్రా బిల్ల అన్నీ ఆడుకునేవాళ్ళం. ఈ టైంకి ఆదివారం వస్తే అసలు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు పిల్లగాళ్ళు లేస్తే ఆడిపోతున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, ఆ వీడియో గేమ్లు ఆడుకున్నారు. తర్వాత కాలంలో టీవీ వచ్చింది మాకు, ఈటీవీ, జెమినీ టీవీ అన్నీ. లేదా టీవీ ముందు కూర్చునేవాళ్ళం, అది పోయింది. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి, కొద్దిగా రిలాక్స్ అయింది. మళ్ళీ ఈ ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్స్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్స్టా చూడొద్దా నేను అన్నాను, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, పావు గంట. మిగతాది ఎంతమంది పొద్దున్న లేస్తే తల్లిదండ్రుల విషయంలో సపోర్ట్ చేస్తున్నారు మీరు? తల్లిదండ్రులకి మేము చిన్నప్పుడు మా అమ్మ బట్టలు తిని బట్టలు ఆరేసేవాడిని, మా అమ్మ అంట్లో నేను గడిగేవాడిని. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు చేయగలుగుతున్నారు? అట్లా నేనేమన్నా ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ దోశలు, ఇన్స్టెంట్ ఏంటి పేర్లేని మాకు అర్థం అని ఇన్స్టెంట్ ఫుడ్డే. మనిషి ప్రేమలు కూడా ఇన్స్టెంట్గానే ఉంటున్నాయి, కుటుంబాలు కూడా ఇన్స్టెంట్ కలుస్తున్నాయి, పెళ్ళిళ్ళు కూడా ప్రేమలు కూడా ఇన్స్టెంట్గా కలుస్తున్నాయి, ఇన్స్టెంట్గానే విడిపోతా ఉన్నాయి. సో మైండ్ సెట్లు మారితే ఇవన్నీ మారుతాయని అంటారు. ఖచ్చితంగా మేడం.